సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, తాగకపోతే నీరసం వస్తుంది. అమ్మితే మాకు డబ్బులు వస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఏదో సిగరెట్ తాగడమే చిచి బ్యాడ్ హ్యాబిట్. భయ్యా సగం సిగరెట్ తాగాను, ఇది ఇస్తే బ్యాలెన్స్ డబ్బులు ఇస్తారా? వద్దులే, ఉంటాను. यानी कि जो सबमेंटल एरिया या इस एरिया में जो फैट डिपॉजिट हो जाता है, डबल गुड मॉर्निंग। गुड मॉर्निंग। ट्रीट करने के लिए दो बहुत कॉमन प्रोसीजर्स हैं। एक है केमिकल लाइपोलिसिस, मेरा प्रेफर्ड तरीका है लाइपोसक्शन। इसके लिए हम एक छोटा सा कट चिन के जस्ट नीचे देते हैं और यहाँ से हम इस पूरे एरिया के फैट को इमीडिएटली। ఆఫీస్ అవర్స్ లో యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నావేంటి? ఈ డబల్ చిన్ చూసావా? ఏదో బిర్యానీ బాండి చుట్టూ చపాతీ ముద్ద పెట్టినట్టు. అందుకే ఎలా తగ్గించుకోవాలో యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నాను. మందు తాగడం తగ్గిస్తే మీ నాన్నగారికి నీతి కబుర్లు చెప్పడం కాదు, ముందు నువ్వు మారాలి. పొద్దున్నే సుప్రభాతం మొదలు పెట్టక. ప్రసాద్, రేపు క్లయింట్ మీటింగ్ ఉంది. డోంట్ వరీ, ఆఫీస్కి టైంకి వచ్చేస్తాను నేను. జేసీ నిన్ను ఆఫీస్కి రావద్దన్నాడు. ఎందుకు? నాకేం తెలుసు, నువ్వే వెళ్ళి అడుగు. ఈ బండ సచ్చినోడు చెప్తున్నాడు. జేసీ, రేపు క్లయింట్తో మీటింగ్ ఉంటే నేను రావద్దన్నావంట. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కి భయపడి. అవును, నువ్వు పెద్ద అడలు పెట్టలేరు మరి. అప్పట్లో August 15 మన స్కూల్లో స్పీచ్ ఇస్తే పక్క స్కూల్ వాళ్ళు బూందీ లడ్డు మిక్చర్ పొట్టలో ఇచ్చి మనల్ని పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. మన వాగ్దాట్ ఆ రేంజ్ లో ఉండేది. బోర్డు ప్రాజెక్ట్ డెమో ఇవ్వలేమా? ప్రసాద్, ప్రాజెక్ట్ కోసం ఒక్కరోజు లీవ్ పెట్టొచ్చు కదా. నువ్వు డెమో బాగా ఇవ్వలేవని కాదు, పాపం వాళ్ళకి అర్థం కాదని. ఆహా, ఆ ఫిట్టింగ్ మాస్టర్ మీరేనా? ప్రసాద్, డెమో ఇంగ్లీష్ లో ఇవ్వాలి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రేపటికి 4 పేజీలు తిరగేసావంటే ఇంగ్లీష్ దొలగొడేస్తాం. ప్రసాద్, ఇంత మంది చెప్తున్నా అర్థం చేసుకోవేంటి? మరి రబ్బర్ మూతిగాడు సార్ రబ్బర్ మూత అంటున్నాడు సార్. ఆగు ప్రసాద్. ఇప్పుడేంటి, నేను రాకూడదు అంతేనా? అవును, రాకూడదు. కంచన్, నువ్వంత హార్ష్గా మాట్లాడుకు. నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయావా? అవును. అంతేనా? ఇంకా అంతే. ప్లీజ్ మేడం, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ పిల్లకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పిల్ల ఏంట్రా పిల్ల? ఆవిడ క్లయింట్. క్లయింటా? సారీ మేడం. సారీ ప్రజ్ఞ, వీడికి కొంచెం కామన్ సెన్స్ తక్కువ. It's okay. ప్రాజెక్ట్ ఫైల్ ఏదో ఎర్రర్ ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. No problem. Actually, he already explained. ఏం చెప్పావురా? ఏమో చేసి నోటుకొచ్చిన ఇంగ్లీష్ మొత్తం చెప్పేశాను. మొత్తం పెంట చేస్తావు కదా. JC, తన వర్క్ బాగుంది. తన ప్రాబ్లం ఏంటంటే తన కమ్యూనికేషన్ స్కిల్స్. నైస్ మిస్టర్ ప్రసాద్ బెహ్రా మేడం. ఈ పిల్లకి తెలుగు వచ్చా? బ్రిటిష్ అమ్మాయి కదా? నువ్వేమన్నా మాయాబజార్ సినిమాలో గట్టోచుకోసం అనుకుంటున్నావా? పాత పీడనాలు చేస్తున్నావు. ఇంగ్లీష్ రావాలంటే ఫస్ట్ టెన్సెస్ రావాలి. నీకు టెన్సెస్ వచ్చా? ఈ టెన్షన్ లో నాకే టెన్సెస్ రావు. సిగరెట్ 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 తాగమంటే తాగుతావా? గుడిలో గంట కొట్టినట్టు బుర్రబద్దలు కొట్టేస్తావేంటి? నొప్పి తెలిస్తేనే చదువు తలకెక్కుతుంది. నాకు ఆల్రెడీ ఎక్కింది. ఏంటి? హ్యాంగ్ ఓవర్. జేసీ, టేక్ ఇట్. టిష్యూ పేపర్ మొహాన్ని కొట్టావేంట్రా? అది టిష్యూ కాదు, నీతో నాకున్న ఇష్యూ. రెసిగ్నేషన్ లెటరా? హాయ్ జేసీ, ఐఎమ్ ఓకే. ఆర్ యూ టీకే? లెట్స్ బ్రేకప్. ఏంట్రా ఇది? పూర్తిగా చదువు. ఐ డోంట్ లైక్ హార్మోనీ ఇన్ ద ఆఫీస్, ఇన్ ద కాన్ఫరెన్స్, ఇన్ ద కొలీగ్స్. నోట్, హార్మోని అంటే హార్మోనియం పెట్టి కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. మిస్టర్ జేసీ, ఇట్ ఈస్ ఆఫీస్ ఆర్ మ్యారేజ్ బ్యూరో. వెరీ వెరీ సాడ్. ప్లీజ్ గివ్ మీ మై సర్టిఫికేట్స్ అండ్ రెజ్యూమే యాజ్ వెల్. రెజ్యూమే ఎందుకురా? ఆ రెజ్యూమ్ నా మెయిల్లో డిలీట్ అయిపోయింది. నాకు వచ్చిన ఇంగ్లీష్కి ఇంకో రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం కష్టం. ఐఎమ్ రిజైనింగ్ మై జాబ్ బికాస్ దేర్ ఆర్ సెవరల్ రీజన్స్. నెంబర్ 1, లవ్ ఫెయిల్ కంచన్ సెట్టింగ్ విక్రమా. నెంబర్ 2, I and Virajta good friends, in between you broker. Broker అంటారు బోకునేలా. నెంబర్ 3, ప్లీజ్ చేంజ్ కలరా ఉండలు ఇన్ బాత్రూమా.
ఓవర్ స్మెల్ కమింగ్, మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ యువర్ ఎంప్లాయ్ ప్రసాద్ బెహ్రా. ఈడు ఇంగ్లీష్. ఇది రిజిగ్నేషన్ లెటర్ ఒక్కడితోనే చెప్పించరా? మ్యాన్ మేక్స్ మిస్టేక్స్, మ్యాటర్ కన్వే చాలు. ఏ రెడ్డి గారు? రెసిగ్నేషన్ లెటర్ కొంచెం దగ్గరగానే ఉంది. ఫ్లా ఏంటంటే ఆ కలరా ఉండల గురించి మాట్లాడడం కొంచెం హార్డ్గా ఉంది. ఇట్స్ అబ్సల్యూట్లీ మై మిస్టేక్ సార్. అంటే ఇప్పుడు మీరు ఎలాగో ఆఫీస్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఆఫీస్ మెయింటెనెన్స్ గురించి మీకు ఎందుకండి? ఏంటి అందరూ కలిసి ఐక్యరేసం మీటింగ్ పెట్టారు? నీ గురించే. ఐ నో యువర్ పల్స్. నేను వెళ్ళిపోతున్నాను కదా, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరూ కలిసి చందాలు వేసుకుని గిఫ్ట్లు కొంటున్నారా? అలాంటిదే, కాకపోతే కొంచెం వైల్డ్. ఇంక డ్రామాలొద్దు. విరాజ్తో నువ్వు ప్రేమించుకుంటున్నారని అందరికీ తెలిసిపోయింది. మీ ఇద్దరిలో ఎవరు ప్రపోజ్ చేస్తారో డిసైడ్ అవ్వండి. చెప్పరా, చూస్తావేంటి? నేను రిజైన్ చేశాను. అది కాదు, బాత్రూంలో కలరా కలరా ఉండలేంట్రా? ఏహే, వాడు చెప్పడు, నువ్వే ఛాన్స్ తీసుకోవాలి. ఐ లవ్ యూ. అది చెప్పడం ఏంటి? నాకు ఫీల్ అనిపించలేదు. చెప్పు. అన్నా, అందరికీ ఇది చెయ్యి, నీకు దోమ కుట్టించెయ్యి. ఇది పుచ్చకాయ కాదన్నా, ఫేసు. ఓకే, ఐ లవ్ యూ. లవ్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మాట తడబడాలి. రైట్, చెప్పు. ముస్టేశ్వరు చెప్పకూడదు. సరే, ఐ లవ్ యూ. గుండె లోతుల నుంచి రావాలి. గుండె లోతుల నుండి ఏంట్రా? ఏంట్రా గుండె లోతుల నుంచి రావాలా? ఇదేమైనా యాంజియోగ్రామ్ అనుకుంటున్నావు గుండె లోతుల నుంచి రావడానికి? నేను ప్రపోజ్ చేయాలా? మొన్న నన్ను చెయ్యెత్తుతావా? చెయ్యి. లవ్ చేస్తుంటే థియేటరా నీకు? ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడేం చేస్తున్నారా? ఐ లవ్ యూ చెప్పవేట్రా? ఐ లవ్ యూ చెప్పు. వాళ్ళిద్దరూ మీ వల్లే కలిసారండి. ప్రేమిస్తుందని ఆడనుకుంటున్నాడు, పనిష్మెంట్ అని నేను అనుకుంటున్నా. ప్రసాద్ గారు రేయ్, పడుకున్నోని తట్టి లేపాలరా, ఏదో మేడ మీద నుంచి కిందకు తోసినట్టు కాదు. సిచ్యువేషన్ అలాంటి సార్. కంచన్ గారిని విక్రమ్ ఆఫీస్ వరకు డ్రాప్ చేశాడంట. ఈ నేపాలి విట్రా, విక్రమ్ వచ్చిన రోజు నువ్వు ఆఫీస్కి రాలేదు కదా, నీకెలా తెలుసు? ఇప్పుడు ఆఫీస్లో మీదే హాట్ టాపిక్ సార్. ప్రసాద్ కంచను ఓ బెస్టీ. పని చేయండి రా అంటే ప్యాంటర్ దగ్గరికి వెళ్ళి సొల్లేసుకుంటున్నారా? వెళ్ళి పని చేయరా. ఈ మధ్య దొంగతనాలు కూడా స్టార్ట్ చేసావా? నా బ్యాగ్ లో 500 రూపీస్ కనిపించట్లేదు. నేనే దొంగతనం చేశాను, గ్యారంటీ ఏంటి? మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ ఎంత? 170. చేంజ్ 330 రూపీస్ తీసుకొచ్చి బ్యాగ్ లో పెట్టావు. 500 నోట్ బదులు చేంజ్ ఎలా కనిపించిందా అని కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు అర్థమైంది. దట్ ఈస్ ద నిజాయితీ ఆఫ్ తాగుబోతు. నాకు పెళ్లి అచ్చిరాలదే, ఒకే ఫ్యామిలీ అవుతున్నాం అన్న ఎగ్జైట్మెంట్ కన్నా లైఫ్ లో నేను భరించాలంటేనే భయం వేస్తుంది. రేపటి నుంచి కలిసే ఉంటాం, కలిసే తింటాం, కలిసే ఆఫీస్కి వెళ్తాం. కొన్ని రోజులకి బోర్ కొట్టేస్తేమో. నువ్వేం టెన్షన్ పడకు, నాకు నువ్వు బోర్ కొట్టంగానే నీ పీక పిసికి చంపేస్తా. ఆ పని చేయి, సత్యాక ఆడదేయాలని గెలుక్కుంటా, అవైతే లేచిపోవు కదా. ఏహే, నీకు లేచిపోవడం తప్ప వేరే టాపిక్ ఉండదా? ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తావు. సారీ. ఏంట్రా ఉందా? ఒరే 2 సార్లు ఇచ్చాను, పీకల దాకా దగ్గర పెళ్లి అయిపోయింది. ఈసారి తాలిబొట్టి కట్టాకే పార్టీ ఇస్తాను. బాబు, పెళ్లి బొట్టు బుగ్గన చుక్క పెట్టుకోవచ్చు కదా? ఆల్రెడీ పెట్టుకున్నానండి, చెమట కరిగిపోయి కలర్లో కలిసిపోయింది. ఓ ప్రసాద్, ఇంకా రెడీ అవ్వలేదా? ఇలాగే ఉంటావా? ఇందాక నుంచి నేను అదే చెప్తున్నానమ్మా, బాబు వినిపించుకోవట్లేదు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. డాడీ, మమ్మీకి చెప్పండి. ఇలానే ఉంటే ఫోటోలు ఎంత అసహ్యంగా వస్తావు. ఏంటి ప్రసాద్, రెడీ అవ్వా? అవుతాను. నువ్వు రెడీ అవుతావా? నన్ను రెడీ చేయమంటావా? నేను రెడీ అవుతాను. గుర్తుంచుకో. పాప బాగా ఎగ్జైట్ అవుతుంది. అంటే పెళ్లి ఫస్ట్ టైం కదండి. బాబు, కాఫీ. థ్యాంక్స్ అండి. సార్, కాఫీ అనుకుని కాంప్లైంట్ ఇచ్చిందండి. కళ్ళు మూసుకొని తాగి కంప్లీట్ ఇస్తే కాలిపోయింది. నేను బయలుదేరుతానండి. మంచిది బాబు, వెళ్ళిపో. ఎలా వెళ్తావు? నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకు? దారిలో మిగిలిన సిగరెట్ తాగడానికా? నేను క్యాబ్ బుక్ చేస్తాను, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళు. వస్తానండి.
జేసీ ఇద్దరికి ఓ 15 days లీవ్ కావాలి. మీ ఇద్దరు 15 రోజులు వెళ్ళిపోతే నేనేం చేయాలి? దుకాణం మూసే. దుకాణం ఏంట్రా? ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ బొక్కలే. జేసీ ప్రసాద్ మాటలేం పట్టించుకోకు. పెళ్లి పనులున్నాయి. రేపు పొద్దున నువ్వు పెళ్లి చేసుకున్నా సరే లీవ్ తీసుకుంటావు కదా. నేను కన్విన్స్ అవ్వను విరాజ్తో. అన్ని రోజులంటే కష్టం. ఒక రోజు మాత్రమే ఇస్తా, అది కూడా నీకే. మరి నాకు తను ఒక రోజు తీసుకుంటుంది, నువ్వు ఒక రోజు తీసుకో. తాలిబొట్టు మీ తాత కడతాడా? మధున్నే మాట్లాడుతున్నావా? 4,000 రూపాయలకు 400 రీజన్లు చెప్పావు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే నా లోన్ ఎవడు కడతాడు? కడుపులో ఎంత కుళ్ళుంచుకున్నావా చేసి? అయినా మన మధ్యలో డబ్బులా? నాకు డబ్బులతో అవసరాలు ఉంటాయి ప్రసాద్. అయితే దుకాణం అమ్మే. ఇది దుకాణం కాదు, సాఫ్ట్వేర్ కంపెనీ. విరాజ్తో లోన్ క్లియర్ చేస్తేనే లీవ్. ఇప్పటికిప్పుడు అంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాను జేసీ? అయితే ఇన్సూరెన్స్ నువ్వు ఇవ్వు. సరే. ఇంత పెద్ద దుకాణం ఉంచుకొని రూపాయి కోసం ఏడుస్తున్నావా? ఛీ. రేయ్, నువ్వు నీ దుకాణం పోరా బయటికి. విరాజ్తో నా 4,000 కూడా అలానే ఇప్పించు. అమ్మా పెళ్లికి గిఫ్ట్ ఇస్తావేమో కదా, అందులో కట్ చేసుకున్నా. నువ్వు కూడా వాళ్ళ తయారయ్యావేంటి విరాజ్తో? సర్లే, ఓ 1500 కట్ చేసుకో. చూద్దాం. చూద్దామా? హలో 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 హలో. ఇదేంటి హలో అంటే అని ఫోన్ కట్ చేస్తాడు. హలో హలో ప్రసాద్. कृपया ध्यान दे गाड़ी संख्या 3401 प्लेटफॉर्म में आने वाले की तैयार हुई నువ్వు తర్వాత కాల్ చేయి. ఇదేంటి రైల్వే ఎంక్వైరీకి వెళ్ళిపోయింది. 2వ నెంబర్ నుంచి చేస్తా. హలో హలో ఇప్పుడు మీ మొబైల్ నంబర్ని ఆధార్ కార్డుతో జతపరచండి. హిందీకి లియే దోదాబాయ్. ఇదేంటి అప్పు చేశాడు, అడిగితే ఆధార్ కార్డు జత చేయమంటాడేంటి? హలో ప్రసాద్, డబ్బులు ఎప్పుడు ఇస్తా? సబ్బులా? డబ్బులు కాదు, డబ్బులు. ఆ చిప్పులు చివరిలో మాకు వద్దండి. రే చుప్పులు కదా డబ్బులు. తగడదీం. ఈ పాట కాలక్షణంగా పెట్టుకోవడానికి 1 నొక్కండి, వద్దు అంటే 2 నొక్కండి. ఇదేంటి సడన్ గా కస్టమర్ కేర్ కి ఫోన్ కనెక్ట్ అయిపోయింది. బాబాయ్ ఓ బొండం కొట్టు. ఒరే పేరు శాస్త్రి, నాకు దారిలో ఒక ముఖ్యమైన పని ఉంది. అది చూసుకుని డైరెక్ట్ గా కార్యక్రమానికి వచ్చేస్తాను. వాళ్ళు ఇచ్చే సంభావనకే రావడం ఎక్కువరా. ఇదిగా అన్నట్టు ఆ తమలపాకలు, అరటిపళ్ళు, పొక్కలు ఇవన్నీ కూడా ఒక సంచిలో పెట్టొచ్చు. అలాగే గురువుగారు. పెదవ జీవితాన్ని ఎంతసేపు పిండాలు పెట్టుకోవడం, శ్రాద్ధాలు చేయించడంతోనే సరిపోయింది జీవితం. మంగళప్రదంగా ఏదైనా వివాహం జరిపిద్దాము అంటే మండపంలోకి రాకముందే రిజిస్టర్ ఆఫీసులో పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఒక వెధవకు పెళ్లి కుదిరిస్తే పెళ్లి పిట్టల మించి ఆ పిల్ల లేచిపోయింది. పోనీలే కదా అని మడతలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే అది కాస్త షేక్ అండ్ ఇచ్చినట్టే ఇచ్చి చెక్కేసింది. ఎవరండి ఆ వెధవా? ఉన్నాళ్లే ఓ సుంఠ ప్రసాద్ బెహ్రా అని. వాడింటికి ఇప్పుడు బయలుదేరాను. అర్థమవుతోందా? సంపూర్ణంగా సంభావన ఇంకా చేతికి రాలేదురా. ఉంటాను. ఏమో ఇందులో కాస్తంత గుజ్జు కొట్టిస్తావేమిటి? పొద్దున్నే ఎవడ మొహం చూసాను ఏమిటో. పోయి వీడి కట్టబడ్డాను. ఓ నమఃశివాయ. బాబు, బ్రాహ్మణ హత్య మహాపాపం. ఇప్పటికే చాలా అనిపించేసాం. బొక్కలో పాపం దొరికితే పేక్కోహేతాను. తప్పు బాబు, మంత్రి చేస్తే మహాపాతకం చుట్టుకుంటుంది. నిన్ను చంపితే మనశ్శాంతి వస్తుంది. నేను నీకు దొరికితే నా పని అయిపోయినట్టే. ఓ నమఃశివాయ. ఆగరే ఏదో పండుగ పడికే మావేసుకుని అన్నా మణికొండ వెళ్ళాలి. ఈ అబ్బా మటర్ చేయడానికి వెళ్తూనే మనుకున్నాడు. ఇంకోసారి కనిపించలా చెప్తాను. తప్పించుకున్నాడా? ప్రసాద్, మీ మరదలు కూడా పీటల మించి లేచిపోయిందంటగా. ఇంకో 2 నిమిషాలు ఎక్కడ ఉన్నా ముడి క్లియర్ చేస్తాను. శనగెత్తరు ఎదవా, నీ కోపానికే లేచిపోయింది అది. మళ్ళీ ఉప్మానా? ఇడ్లీ లేదా? ఇడ్లీలు తినే మా తాతగారు చనిపోయారు ప్రసాద్.
అందుకని ఇంట్లో ఇడ్లీలు బ్యాన్ చేస్తారా? దరిద్రుడు ఉప్మా తిని చచ్చిపోయినా బాగుండేది. ఇడ్లీ గొంతుకు అడ్డం పడి గుండె ఆగిపోతే అప్పుడు సాఫ్ట్గా ఉండేలా ఉండొచ్చు కదా యువరాజ్దా. నాకు వచ్చిన 3 వంటలు. ఏంటవి? వెజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ. ఏంటే వంటలా? నేను నేర్పిస్తాలేరా. అప్పుడు దాకా నేను ఉంటానా? ఎవడైనా పెళ్ళాం వండి పెడితే తిందాం అనుకుంటాడు. మా ఆవిడ చూడు స్వయానా తన చేతులతోనే ఫుడ్ ఆర్డర్ పెడతా. ఏయ్ అత్తయ్య గారి ముందు ఏంటి? ఏంటి సరసం అనుకుంటుందా? ఎప్పుడో దిష్టి నిమ్మకాయ దొక్కేసి ఉంటాను నేను. అమ్మా ఇంకొంచెం ఉప్మావేనా? దీన్నే పంచరైన టైర్లోకి సొల్యూషన్ ఎక్కించినట్టు బలవంతంగా తింటున్నాను. ఇదేమైనా అన్నవరం ప్రసాదమా 4 భాగాలు ఎక్కువ నాకడానికి? విరాయిస్తా, మీ తాతగారు ఫంక్షన్ ఎప్పుడు? ఫంక్షన్ కాదు, పెద్ద కర్మ. నా కర్మ. అదే ఎప్పుడు? ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. చీఫ్ గెస్ట్ వస్తారు మరి. అదే స్పెషల్స్ ఏం పెడుతున్నారు? నీకు మా తాతగారు చనిపోయారని కొంచెం కూడా బాధ లేదు కదా? ఓకే. ఇప్పుడు జనరల్గా న్యూస్ పేపర్లో లారీ ఢీ ముగ్గురుడా న్యూస్ చూస్తాం. అలా అని కూర్చొని బోర్ నేడుతాం ఏంటి? ఇది అంతే. మీ తాతను ఫోటోలో చూడడం తప్ప ఫిజికల్గా పెద్ద పరిచయం లేదు కదా. కనీసం నన్ను చూసైనా నీకు ఏడుపు రావాలి కదా. అదేంటి, ఆ రోజు మీ అందరూ కూర్చొని మూకమ్మడిగా ఉద్యమంలో ఏడుస్తుంటే నేను కూడా పార్టిసిపేట్ చేశా కదా. ఆ రోజు నువ్వు బాధపడింది మా తాతగారు చనిపోయారన్నా మన శోభనం ఆగిపోయిందనా? విరాయిస్తా, ఇక్కడ ఎవడ ఎమోషన్స్ ఆడివి. నా బతికేంటో కంచం లేదు మంచం లేదు. ఇంకొంచెం ఉప్మా తేనా? మిమ్మల్ని కొట్టడం నా ఉద్దేశం కాదండి. కోపంలోనో మళ్ళీ ఛాన్స్ రాదనో అలా జరిగిపోయింది. మీరు ఫీల్ అయినప్పుడే అర్థమైందండి మీకు ఫీలింగ్స్ ఉన్నాయని. చిట్టికి ఫీలింగ్స్ వచ్చినప్పుడే వసీకరకు కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. నా భార్య ఐశ్వర్యరాయ్ కాకపోవచ్చు, గులకరాయ్ అయినా నా పిల్లమే కదా. ఈ ముండాకి నా ముండికి మధ్యలో మీరు తొండలా వచ్చినప్పుడు మొగుడిగా నేను అండగా ఉండాలి కదా. సారీ 4 అక్షరాలే, కానీ దాన్ని పెన్నుతో రాయాలంటే పేపర్ కావాలి, బలపంతో రాయాలంటే పలక్ కావాలి, టైప్ చేయాలంటే కీబోర్డ్ కావాలి. నేను అవతార్లో జాక్ని కాదు, ఫ్లయింగ్ డ్రాగన్కి నా జెండా జాయింట్ చేసి నా ఫీలింగ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. ఏ ఊరు పోయా మంది? వైజాగ్ సార్. వైజాగ్ దగ్గర సీతందార్ దగ్గర ఈనాడు సార్. ఈనాడు అంటే ఆ పక్కన బజార్ ఉంటది. అక్కడ దాలమ్మ టీ అండ్ పాన్ షాప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. అక్కడ మనకు అరువు వెళ్ళింది అప్పట్లోని. ఆ దాలమ్మ అత్తే సార్. మీ అత్త? చాలా సంవత్సరాలు అయింది కదా. ఎలా ఉంది ఇప్పుడు? రీసెంట్గా చచ్చిపోయింది సార్. దాలమ్మ, ఐ మిస్ యూ. సార్, మనం ఎందుకు మాట్లాడదామని వచ్చామో ఆ విషయం వదిలేసి ఆడితో దళమో దళమో దళ దళ దళమో 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 ఈ దళం ముచ్చట్లేండి సార్. ఏదో పాత జ్ఞాపకాలు ఆవిడతో 150 రూపాయలు ఇవ్వాలి. నాకెందుకో ఈ లారీ అద్దాలోడి మీద డౌట్ ఉంది సార్. ల్యాప్టాప్లో కన్నా ఫోన్లోనే ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. అగ్గిరాజు సార్, ఓవర్ టు యూ. కాపీ సార్. ఈడు ఎటువైపు చూస్తున్నాడో కాంపాస్ కూడా కనిపెట్టలేదు కదండి. ఈడు బ్లాక్ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు అనుకున్నాను బ్లాక్ షీప్ ఈడేనని. విరాజిత గారితో మాట్లాడొచ్చుగా. వాళ్ళమ్మగారు చేసిన తప్పుగా ఆవిడెందుకు నిందిస్తారు? అదేం లేదు సార్, 4 రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నానండి. విరాజిత వంట తినే బాధ తప్పింది. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఆ వినే గోల్ తప్పింది. సడన్గా గొడవైంది కదా అని చెప్పి మాట్లాడడం మానేహం. మీరు అదృష్టం కోసం వెతికిన ప్రతిసారి దరిద్రం మీ కాలికి తగులుతుందండి. అంటే మీరు ఒక్కసారి అటువైపు తిరిగి చూస్తే మళ్ళీ మీ మేడ ఇటువైపు తిరగకపోవచ్చు. చేతిలో వేపాకులుంటే తాండం వాడేసేది. ఏరా, నా వంట తినలేకపోతున్నావా? నా మాటలు విని చిరాకు వస్తుందిరా. మొగుడు కొడితే పాపమే. నీలాంటి వాడిని చంపేసిన పాపం లేదురా, చంపేసిన పాపం లేదు. ప్రత్యక్ష దేవని పెద్దలు అన్నారా? నీలాంటి పతిత వేషాలు దేవుడు ఎలా అవుతాడ్రా? 4 రోజుల నుంచి నువ్వు మాట్లాడకపోతే ఏడుస్తుంటే స్టైలు కొడతావేంట్రా? స్టైలు రెడ్డి గారు, లోపల సౌండ్స్ ఏంటండి?
లోపల విరాజిత అలా ఆయనతో బిజీగా ఉంది. ఆహా, ఫుల్ రొమాన్సా? అలాంటిదే కైరోప్రాక్టిక్ అని. ఎముకలు విరిగినట్టే ఉంటాయి కానీ విరగవు. ఓహో, నాటు సరసం అన్నమాట. ఓకే ఓకే. ఆగరా, బయటికి రా, బయటికి రారా. ఇరిగిపోతాయి. నేను బాగోనే. నాతో ఇంకెప్పుడైనా మాట్లాడటం మానేస్తావేంట్రా? బయటికి రారా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రారా. నువ్వు బయటికి వస్తావా, నేను లోపలికి రమ్మంటావా? నువ్వు బయటికి రా. నువ్వు కొడుతున్నావే, 3rd డిగ్రీ ఇస్తున్నావే. ఈ నొప్పులు తగ్గాలంటే బ్యాంక్కి వెళ్ళి మసాజులు చేయించుకోవాలి. అక్కడ ఏంటది? ఎక్కడ? నిన్ను నాకు హోమ్ సిక్, బయటికి వెళ్ళిపోతానే. ఐడియా. శ్వేత, మూవీ రూల్స్ నుంచి సినిమాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పవా? ఏంటి శ్వేత, వీళ్ళతో నాకు టార్చర్ ఏంటి? అనుభవించు. ఒరే అక్కిరాజు. హాయ్ సార్, దిస్ ఇస్ అగ్గి. ఓవర్. పెట్టాడు. ఒరే చెప్పింది పూర్తిగా వినిచావు. ఐ ఒబే యువర్ ఆర్డర్ సార్. ఓవర్. ఓ నీ అబ్బా. ఎటువంటి ఒరే అగ్గి, కాల్ కట్ చేసావంటే బుర్ర బుగ్గైపోతున్నా కొడక. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. చేసి అర్జెంట్గా బయటికి వెళ్ళిపోలే ఇక్కడ నుంచి. అది కష్టం సార్. ఓవర్. చాలా ఓవర్. నువ్వు ఆఫీస్ బాయ్ చెప్పి జేసీకి చెప్పు దొబ్బుతాను. జేసీ గారు బయటికి రావాలి కదండి. ఓవర్ సార్. రే ప్రసాద్, కామన్ సెన్స్ ఉందా? అర్జెంట్గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ డిలీట్ చేయి. ఏమైంది చేసి? ఏమైందా? ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో పెట్టేసి మా బాసుకు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి ఫోన్ పే లింక్ చేసి దానికి డబ్బులు పంపించండి అని చెప్పాడు. ఆ క్యాప్షన్ ఏంట్రా? ఆరోగ్యమే మహాభాగ్యం, దాతలే దేవుళ్ళ. అర్జెంట్ పని ఉందా? లేదు. అయితే నాకు తోడురా. ఏ బావా, బైక్ పంక్చర్ అయిందా? ఎప్పుడు పంచర్లు, ప్యాచ్లు, క్యాబులు తప్ప రిచ్గా ఆలోచించవా? సిగరెట్ తాత అమ్మ రాకుండా చూడు. దా. స్మోక్ చేస్తే ఏమొస్తుంది? దగ్గు వస్తుంది. ఆ తర్వాత క్యాన్సర్ వస్తుంది. అందుకే అది రాకుండా ఉదయాన్నే వెల్లుల్లి రామలు తింటున్నాను. స్మోక్ చేస్తే ఏజ్డ్ పర్సన్ లా కనిపిస్తావు. ఆపినంత మాత్రం సడన్ గా టీనేజ్లోకి వెళ్ళిపోతానా? ఈ ఫేస్కి పిఆర్పి, ఫెయిర్ అండ్ లవ్లీ, ముల్తాన్ మట్టి అన్నీ వాడేహాం. వాటిని రాసుకుంటే ఏదో హోలీ ఆడినట్టు ఉంది తప్ప కలర్ చేంజ్ లేదు. బావా, అత్తొచ్చింది. ఏంటే అక్కడ ఏం చేస్తున్నారు? చెప్పేనా? ఏం లేదు, బావ లవ్ స్టోరీ చెప్తున్నాడు, వింటున్నా. వాడిదొక రామాయణం, నువ్వు పారాయణం చేస్తున్నావా? రే, నువ్వు ఆఫీస్కి వెళ్ళరా? నిన్నేరా? మెడిటేషన్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఏదో పెంట చేసేలానే ఉన్నారు. వెళ్ళిపోయింది. అంత కష్టపడే బదులు మానేచ్చు కదా. సలహాలు ఎక్కువ మాట్లాడితే నీ బ్యాగ్లో కైనా ప్యాకెట్ దొరికిందని మీ నాన్నకు ఫోన్ చేస్తాను. బాబోయ్, నీకు నమస్కారం. ఆ పని మాత్రం చేయకు.